మాధవరెడ్డి గారు, మ్యాట్రిమోనీ పేరుతో కూడా ఈ మధ్య ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. దాన్ని నివారించాలంటే ఇక్కడ మీరు రీసెంట్గానే చూసింటారు, 2 కేసులు చూసింటారు. ఒక లేడీ 50 మందిని పెళ్లి చేసుకుందాం, అందులో పోలీస్ డిఎస్పీని కూడా చేసుకుందంట. ఇంకొక అతను ఐఏఎస్ అని చెప్పి పెళ్లి చేసుకొని 6 ఏళ్ళు కాపురం కూడా చేశాడు బెంగళూరులో. కాకపోతే విక్టిమ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు. సో నిజాంపేటలోనే కేసు బుక్ అయింది. సో ఐఏఎస్ అంటే పర్ ఇయర్ రాష్ట్రానికి 30 మంది కంటే ఎక్కువ ఉండరు. ఏంది నేను చెప్పేది ఐఏఎస్ కాదు, అన్ని సర్వీసెస్ కలిపి. ఐఏఎస్ అయితే 2-3 ఉంటాయి, ఐపీఎస్ 2-3 ఉంటాయి, మిగతా సర్వీసెస్ అన్నీ కలిపి మ్యాక్సిమం 20 నుంచి 30 ఉంటాయి. అదే రాష్ట్రానికి అంతా అలాట్మెంట్ మ్యాక్సిమం నేను చెప్పేది. సో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1-2 ఉంటారు. ఈ విషయం ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో చాలామంది మన అంటే లైక్ వే బ్యాక్ 20-30 ఇయర్స్ బ్యాక్ పోతే బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల విలేజ్లు మండలం విలేజ్ దాటి అదే జిల్లా దాటుకోకుండా పోతున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వెబ్ కాలం వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడో బెంగళూరులో ఉంటారు, లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉంటారు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ మ్యాట్రిమోనీ సైట్స్లో ఎంటర్ చేసుకుంటారు. ప్రాబ్లం లేదు, ఎంటర్ చేసుకోవడం తప్పు లేదు. బట్ మ్యాట్రిమోనీ సైట్ వాళ్ళు ఎక్కువ భాగము వాళ్ళు ఇన్ఫర్మేషను ప్రాపర్గా వ్యాలిడేట్ చేయట్లేదు. వ్యాలిడేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు వెరీ సింపుల్, మీరు ఎయిర్పోర్ట్కి పోతారు, మిమ్మల్ని చెక్ చేసినారంటే అందరినీ చెక్ చేసినట్లే, మిమ్మల్ని చెక్ చేయట్లేదంటే అందరినీ చెక్ చేయండి. సో ఈ వ్యాలిడేషన్ ఉండే వెబ్సైట్లలో ముఖ్యంగా నేను ఇట్లనే మీ మాదిరి ఇట్లా ఒక ఫ్రెండ్ డిస్కషన్ చేస్తుంటే అతను ఈ గాట్ ఐడియా, అతను trustedmatrimony.in అని ఒక వెబ్సైట్ డిజైన్ చేసినాడు. ఏముంది, ఎవరికైనా కానీ ఇంటి పేరు, దాన్ని ఏమంటారు చూడండి, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ప్రొఫెషన్ అండ్ లిటిల్ బిట్ జాబ్, ఇవన్నీ అంతే కదా. లైక్ ఇవన్నీ ప్రాపర్గా వెరిఫై చేస్తున్నారు trustedmatrimony.inలో. సో అట్లా ఏదైనా వెరిఫికేషన్ ఉండే సైట్లో ఉంటేనే తప్ప ఇవి అరికెట్టలేము. ఎందుకంటే లైక్ ఒకసారి మీకు తెలుసు కదా, స్టాంపేడ్ జరుగుతుంది కదా, ఓసారి లోపలికి పోయినాక మీరంతకు మీరు అదే జాగ్రత్తగా మిమ్మల్ని స్ట్రీమ్లైన్ చేసినారనుకోండి, ఒక ఫంక్షన్కో ఒక మీటింగ్కో ఆటోమేటిక్గా ఇవన్నీ జరగవు కదా. లేకపోతే గేట్ ఓపెన్ చేసినారనుకో అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసినట్టు ఎవడు సత్తా ఉంటుందో వాడు నిలబడతాడు అన్నట్టు. సో క్రిమినల్స్తో సహా అందరూ వచ్చినప్పుడు ప్రాపర్ వెరిఫికేషన్ లేకున్నప్పుడు అమాయకులు ఇరుక్కుపోతారు అన్నట్టు. అదే వాళ్ళకి ఓకే, అక్కడ కూడా కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళు ఇరుక్కుపోరు, అమాయకులు ఇరుక్కుపోతారు. సో మీకు తెలుసు సొసైటీలో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఎంట్రీ కరెక్ట్ ఉంటే ప్రాబ్లం ఉండదు. సో నేనేం చెప్తానంటే ఏదైనా వెబ్సైట్కి పోయేవాళ్ళు అన్న ఈ ఛానల్ నుంచి వాళ్ళు మీ డీటెయిల్స్ను ప్రాపర్గా వెరిఫై చేయలేదనుకోండి, క్రిమినల్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేయరు. ఇది గమనించాలి. సో అది గమనిస్తే 99% వాళ్ళంతకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.